Good morning, children. Today we are going to discuss another topic from heredity. That is, how do these traits get expressed? మనము ఈరోజు అనువంశికత అనేటువంటి పాఠ్యాంశం నుంచి ఇంకొక అంశాన్ని తెలుసుకోబోతున్నాము. అదేంటంటే ఈ లక్షణాంశాలు ఎలా బహిర్గతం అవుతాయి. DNA is the information source to make proteins in a cell. A section of DNA chart provides information for one protein is called the gene for the protein. Genes control traits producing proteins. Example, plant height depends on a growth hormone. It is synthesized due to an enzyme or protein. This enzyme is synthesized due to a gene. కణంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారానికి కణంలో ఉన్న DNA వనరుగా పనిచేస్తుంది. ఒక ప్రోటీన్కు చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. ఉదాహరణకు పొడవు అనే ఒక లక్షణాన్ని తీసుకుందాం. మొక్కలలో పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయని మనకు తెలుసు. మొక్క పొడవు మొక్కలోని నిర్దిష్టమైన హార్మోన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మొక్క హార్మోన్ యొక్క పరిమాణం దాని తయారీ ప్రక్రియ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైమ్ బాగా పనిచేస్తే ఎక్కువ హార్మోన్ తయారై మొక్క పొడవుగా పెరుగుతుంది. ఈ ఎంజైమ్ తయారీకి ఉపయోగపడే జన్యువు మార్పు చెందితే ఆ ఎంజైమ్ సామర్థ్యం తగ్గుతుంది. తద్వారా హార్మోన్ పరిమాణం తగ్గి మొక్క పొట్టిగా ఉంటుంది. ఈ విధంగా లక్షణాలను లేదా లక్షణాంశాలను జన్యువులు నియంత్రిస్తాయి. మెండల్ ప్రయోగాల ద్వారా తెలిపిన వివరణ సరైనదైతే లైంగిక ప్రత్యుత్పత్తిలో జనకులిద్దరి నుండి తమ సంతతి సమానంగా DNA చేరవేయబడుతుంది. జనకులిద్దరూ సంతతి యొక్క లక్షణాంశాలను నిర్దేశించడంలో భాగస్వాములైతే జనకులిద్దరూ ఒకే జన్యువు యొక్క ఒక ప్రతిని అందించాలి. దీని అర్థం ఏమిటంటే ప్రతి బఠానీ మొక్కలో 2 జట్లు జన్యువులు ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క జనక మొక్క నుండి అనువంశిక సంక్రమించి ఉంటాయి. ఈ ప్రక్రియ జరగడానికి ప్రతి బీజ కణంలో ఒక జట్టు జన్యువులు మాత్రమే ఉండాలి. 2 లక్షణాలైన R మరియు y ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి మరియు అవి స్వతంత్రంగా అనువంశికత చెందవు. ప్రతి జన్యువుల జట్టు ఒకే పొడవాటి DNA పోగులాగా కాకుండా వేరువేరుగా స్వేచ్ఛగా ఉన్న క్రోమోజోములు అవి పిలువబడే ముక్కలుగా ఉంటాయన్న వాస్తవంతో దీనిని వివరించవచ్చును. Thus, each cell has 2 copies of each chromosome, one each from male, that is parental, or female, maternal parents. Every germ cell take one chromosome, that is maternal or parental. When 2 germ cells combine, they restore the normal chromosome number in the progeny. It ensures the stability of DNA of the species. Such a mechanism of inheritance is used by all sexually reproducing organisms. Asexually reproducing organisms also follow similar rules of inheritance. ఈ విధంగా ప్రతి కణం ఒకటి తండ్రి నుండి మరొకటి తల్లి నుండి పొందిన 2 జతల క్రోమోజోములను కలిగి ఉంటుంది. ప్రతి బీజకణం ఈ జత నుండి ఒక క్రోమోజోమును తీసుకుంటుంది. అది తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ వచ్చినదే ఉండవచ్చును. 2 బీజకణాల కలయిక జరిగినప్పుడు అది సంతతిలో సాధారణ క్రోమోజోముల సంఖ్యను పునరుద్ధరించి ఆ జాతి యొక్క DNA స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. మెండల్ ప్రయోగాల ఫలితాలను ఈ వంశం పారంపర్య ప్రక్రియా విధానం వివరిస్తుంది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులన్నింటిలోనూ ఉపయోగించబడుతుంది. కానీ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవులు కూడా ఇలాంటి వంశం పారంపర్య నియమాలనే పాటిస్తాయి.